ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరిన మీ అందరికీ కూడా మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో నేను శుభములు తెలియజేస్తూ, త్రియేక దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గత శుక్రవారము మనము ఫిలిప్పీ పత్రిక ధ్యానించటం మనము ప్రారంభించాము. వచ్చినటువంటి వారికి తెలుసు, మొదటి 2 వచనాలు మనము ధ్యానం చేసుకున్నాము. ఈరోజు 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మన ధ్యాన భాగంగా మనము దాన్ని చదువుకోవడం జరిగింది. ఒకసారి నేను ఫిలిప్పీ సంఘాన్ని గురించి 2-3 మాటలు నేను తెలియచేయాలని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పట్టణానికి దేవుని ఆత్మ నడిపింపు వల్ల వెళ్ళాడు. ఆయన ప్లాన్ వేరుగా ఉండింది, కానీ దేవుడు ఇటు వెళ్ళాలి అని డైరెక్ట్ చేసినట్లుగా మనము లేఖనాల్లో చూస్తాము. ఆ కారణంగా పౌలు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు. అప్పటి వరకు కూడా పౌలు ఆసియా ఖండంలో మాత్రమే సేవ చేశాడు. ఇప్పుడు ఐరోపా ఖండంలోనికి అతడు అడుగు పెట్టాడు. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద గాస్పెల్ ఇంటూ ద కాంటినెంట్ ఆఫ్ యూరోప్. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అడుగు అని మనం చెప్పుకోవాలి. తర్వాత పౌలు అక్కడ గొప్ప పరిచర్య చేశాడు. అనతి కాలంలోనే ఒక చక్కని సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సంఘం విషయంలో పౌలు అతడు సంతోషించిన వాడుగా ఉంటున్నాడు. అతడు పత్రిక రాసే సమయానికి అతడు దర్శించిన ఆ కాలం నుండి, సంఘ స్థాపన చేసిన కాలం నుండి దాదాపుగా 10 సంవత్సరాలు పైబడి కాలం గడిచింది. అయినను కూడా పౌలు యొక్క ఆయన జ్ఞాపకాలలో ఈ సంఘము చాలా ఫ్రెష్గా ఉంది. ఉన్నతమైనటువంటి అభిప్రాయాన్ని పౌలు ఆ సంఘం వల్ల కలిగి ఉండేటట్టుగా సంఘము అలాంటి జీవనం చేస్తుంది. పౌలుతో కంటిన్యూస్గా సంబంధ బాంధవ్యాన్ని కలిగినటువంటి సంఘంగా ఇది ఉంటుంది. అంటే పౌలు ఫిలిప్పీని విడిచి వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ కూడా అపోస్తలుని మర్చిపోకుండా ఆయనతో సంబంధాన్ని కలిగినటువంటి సంఘంగా ఉండింది. కాబట్టి పౌలు ఈ యొక్క సంఘానికి పత్రిక వ్రాసినప్పుడు ఎన్నో చక్కని సంగతులు, ఆహ్లాదకరమైనటువంటివి, మనసుకు ఆదరణ కలిగించేటటువంటివి, ఒక క్రైస్తవులుగా గౌరవముతో సంబోధించబడుతున్నటువంటి రీతిగా ఉన్నటువంటి సంగతులు ఈ యొక్క పత్రికలో వ్రాయబడ్డాయి. ఇక ఈ దిన ధ్యానంలోనికి మనం వచ్చినప్పుడు పౌలు 2 గొప్ప మాటలు ఆయన మాట్లాడాడు. ఒకటేమన్నాడంటే, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే నేను ప్రార్థన చేసినప్పుడెల్లా కూడా నేను మీ విషయంలో సంతోషముతో ప్రార్థన చేయగలుగుతున్నాను అన్నాడు. రెండవది ఏంటంటే, మీరు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, లేదా నేను మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు మిమ్మల్ని గురించి నేను చెల్లిస్తున్నాను అని అన్నాడు. ఎంత చక్కని మాటలు చూడండి. మన గురించి ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఏ అంశాలు ప్రార్థన చేస్తారు? కొన్ని గృహాల్లో భార్యలు భర్తల కొరకు ప్రార్థన చేస్తారు. ఏమనంటే, దేవా నా భర్తను మార్చు, నా భర్తను నీ చెడుల వాటిలో తీసేయి, నా భర్త తిరుగుళ్ళు మానేసినట్టు చేయి కదా. అంటే అది మనం సంతోషంతో చేస్తున్నామా, బాధతో చేస్తున్నామా? కదండి. కొంతమంది భర్తలు కూడా భార్యల కొరకు ప్రార్థన చేస్తారు. దేవా నా భర్తకున్న ఎక్కువ, నా భార్యకున్న ఎక్కువ నూరుని తగ్గించు, లేకపోతే ఇష్టానుసారంగా ఖర్చు పెట్టకుండా ఆమెను అదుపు చేయి. అంటే భార్యకున్నట్టుగా చేయలేండి కదా, సీక్రెట్గా చేసుకుంటాం. అంటే మన ప్రార్థనలు కొంతమంది విషయంలో ఆనందంగా మనం చేయగలుగుతాం. దేవుని ఎదుట వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకెంతో సంతోషం కలుగుతుంది. వారి కొరకు మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఎంతో మనకు కూడా ఆనందాన్ని ఇస్తాయి. కొంతమంది కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు భారంతో, దుఃఖంతో మనం ప్రార్థన చేయవలసి వస్తుంది. ఫిలిప్పీ సంఘము కొరకు పౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా హి వాస్ ఫిల్డ్ విత్ జాయ్. దేవా, ఫిలిప్పీ సంఘం నీలో ఎదుగుతుంది, ఇంకా ఎదగాలి. ఈ యొక్క సంఘం
ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది, ఇంకా ప్రేమగా ఉండాలి. దేవా యొక్క సంఘం నిన్ను గనపరుస్తుంది, ఇంకా నిన్ను గనపరచాలి. ఇలాంటి విషయాలు నేడు మన సంఘానికి ఫిలిప్పీ సంఘం ఒక ఎగ్జాంపుల్. మన సంఘం గురించి ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు, మన సంఘాన్ని ఎవరైనా మరి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఏమని వారు ప్రార్థన చేయాలి, ఎలాంటి మరి స్వభావంతో వైఖరితో వారు ప్రార్థన చేయాలి, సంతోషంతో ప్రార్థన చేయగలిగేటటువంటి స్థితి ఉంటే అది ఎంత గొప్ప ధన్యమైన స్థితి. ప్రియమైనటువంటి వారులారా, మనం దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది ఏంటంటే, whenever he remembers, he is giving thanks unto God. దేవా, ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు మీ వాక్యాన్ని అంగీకరించారు, అనుసరిస్తున్నారు, మీ వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నారయ్యా, మీకు వందనాలు. ఇదిగో చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మధ్యలో ఈ సంఘం నీ కొరకు నమ్మకంగా జీవించగలుగుతుంది ప్రభువా, కాబట్టి మీకు వందనాలు. సంఘంలో ఉన్నవారు ఒకరి పట్ల ఒకరు గౌరవ భావాన్ని కలిగి ఒకరి కష్టాల్లో మరొకరు పాలిభాగస్తులవుతూ వారు ఆదరించుకుంటున్నారు ప్రభువా, మీకు వందనాలు. చూసారా ఎలాంటి విషయాలను అతను తన కృతజ్ఞతలో తీసుకురాగలుగుతున్నాడు. కాబట్టి ఈ విషయంలో కూడా మనకు ఫిలిప్పీ సంఘము ఒక ఎగ్జాంపుల్గా ఉంది. When our people remember us, they must thank God for the good life, for the godly life that we are leading. కాబట్టి మరి ఈ విషయాలను మనము మనస్కరించాలి. సంఘమా, ఈ యొక్క ధ్యానము లేకపోతే యొక్క వాక్య మరి యొక్క స్టడీ అనేటటువంటిది ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ టు లెర్న్ అండ్ ఎంజాయ్, హియర్ అండ్ ఎంజాయ్, బట్ టు లెర్న్ అండ్ టు అప్లై. దీన్ని మనం నేర్చుకోవాలి, మన సంఘం ఈ స్థాయికి రావాలి అని మనం అనుకోవాలి. ఫిలిప్పీ సంఘం ఒక స్టాండర్డ్ని అది మరి ఎస్టాబ్లిష్ చేసింది. దాని ప్రకారం మన సంఘం ఏ స్థాయిలోకి వచ్చిందో మనం చూసుకోవాలి. ఈ స్థాయిలోనికి మనము కూడా ఎదగడానికి మనము ఖచ్చితంగా మన ప్రయత్నాన్ని మనం చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాము. పౌలు ఇలాంటి మరి విషయాలను వారికి చెప్తూ అతడు ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడంటే 7వ వచనంలో మనము 3వ వాక్యాన్ని మనం చదువుకుంటే, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు అని అంటున్నాడు. ఫిలిప్పీ సంఘము పౌలుతో కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంలో, ఒక ప్రత్యేకమైన దేవుని కృప విషయంలో పాలువారై ఉన్నారు. దే వర్ పార్టేకర్స్. ఈ యొక్క వాక్య భాగం అంతా మనం చదివితేనండి అందులో మనకేం కనబడుతుందంటే, పౌలు మరి ఈ యొక్క దైవజనునితో కలిసి దేవుని సంకల్పంలో సంఘము ఏకీభవించింది. దైవజనుడికి సంఘానికి మధ్యలో ఫ్రిక్షన్ లేదు. దైవజనుడికి సంఘానికి మధ్యలో ఏ విధమైన స్ట్రగుల్ కూడా లేదు. ఆయన ఒక దైవజనుడిగా దేవుని యొక్క మరి ఆ యొక్క సేవలో కొనసాగుతూ దేవుని యొక్క మరి పరిచర్యం చేస్తూ ఉండగా సంఘము ఆయనతో అన్ని విషయాల్లో కూడా ఏకీభవించినటువంటి సంఘంగా. ఇది ఎంత ఆరోగ్యకరమైనటువంటి విషయం కదా. ఇది ఒక మరి హెల్దీ స్పిరిచువల్ స్టేట్ ఆఫ్ ద చర్చ్. సంఘము ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరమైన స్థితిలో ఉంది అని చెప్పడానికి మనకి ఇది కనబడతా ఉందన్నమాట. నాతో మీరు పాలివారై ఉన్నారు అంటున్నాడు. యు ఆర్ పార్టేకర్స్ విత్ మీ. దేవుడు అనుగ్రహించినటువంటి కృప అంటున్నాడు. చాలాసార్లు కృప అనే మాట మనం వాడతాం కదా. దేవుని కృప అనేటటువంటి దానిని మనము దేనికి ఎక్కువగా ఆపాదిస్తాము? దేవుడు మనకు మేలు చేసే విషయంలో, దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహించే విషయంలో, దేవుడు మనకు ఆరోగ్యం అనుగ్రహించే విషయంలో, దేవుడు మనకి అపాయం తప్పించినటువంటి విషయాలు, ఇలాంటి విషయాలు దేవుడు చాలా కృపగలవాడండి ఈ కార్యం చేశాడు కదా. కృపను మనము దేవుని నుండి పొందుకునేటటువంటి వాటి విషయానికి మనం ఒకవేళ పరిమితం చేశామేమో. కానీ ఈ యొక్క వాక్యంలో నూతన నిబంధనలు ప్రత్యేకంగా పత్రికల్లో మనం చదువుతున్నప్పుడు దేవుని కృప
ఏదో దేవుని నుండి పొందుకునేదని వారికి మాత్రమే అది పరిమితమై లేదండి, దానికి మించినటువంటిదిగా ఉంది. ఈరోజు ఫిలిప్పీ సంఘము ఏ విషయంలో దేవుని కృపలో వారు పాలిభాగస్తులయ్యారు పౌలుతో కూడా అని మనం ఆలోచన చేస్తే మనకు చక్కని విషయాలు కనబడతాయి. అదేమిటి అంటే 3వ వచనంలో ఏం రాయబడింది అంటే, మొదటి దినము నుండి ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. యు హ్యావ్ బికమ్ ద పార్టేకర్స్. పౌలు ఆయన యొక్క ప్రథమమైనటువంటి బాధ్యత లేకపోతే పిలుపుగా అతడు దేనిని తీసుకున్నాడంటే దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం అనేది. కేవలము ఆ సందేశాన్ని అతడు పట్టుకొని మరి సముద్రాలు, దేశాలు దాటుతూ, ఖండాలను కూడా దాటుతూ ఉన్నాడు. ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే సువార్త చాలా విలువైనటువంటిది. నేడు ప్రపంచానికి అవసరమైనది ఏంటి చెప్పండి? ప్రపంచం యొక్క అత్యవసరము నేడు ఏమై ఉన్నది? అది ఆహారమై ఉన్నదా? శాంతి అయి ఉన్నదా? ఏమై ఉన్నదని మనం ఆలోచన చేస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ద వరల్డ్ టుడే ఇస్ ద గాస్పెల్. లోకానికి అత్యవసరమైనది ఏమిటి అని మనం మరి ఆలోచన చేస్తే సువార్త లోకానికి కావాలి. ఎందుకంటే ఈ సువార్తలో దేవుని యొక్క రక్షణ ఉంది, ఈ సువార్తలో దేవుని యొక్క యాక్సెప్టెన్స్ ఉంది, ఈ యొక్క సువార్తలో దేవుని యొక్క శక్తి ఉంది. ఈ యొక్క సువార్త ద్వారా అనుగ్రహించబడేటువంటి రక్షణ ఉంది చూసారా? ఆ రక్షణ యొక్క బై ప్రొడక్ట్స్ ఏంటంటే శాంతి, సంతోషం, ఐక్యత. దే ఆర్ ద బై ప్రొడక్ట్స్ ఆఫ్ ద సాల్వేషన్. రక్షణ పొందుకుంటే అవన్నీ కూడా మనిషి అనుభవించగలుగుతారు. మనం శాంతి కొరకు వెతకడం కాదు, సంతోషం కొరకు వెతకడం కాదట, మనం రక్షణ కొరకు వెతకాలి. లోకము కూడా ఆ రక్షణ కొరకే అది దానికి తెలియకుండానే అది ఆశపడుతూ ఉన్నది. సంఘం దగ్గర ఏముంది, అపోస్తుల దగ్గర ఏముంది అంటే ఇదిగో లోకానికి అవసరమైనటువంటి అతి విలువైనటువంటి ఈ సందేశం. ప్రియమైన వాళ్ళరా, ఇది క్రైస్తవ మరి అపోస్తులని వద్ద, క్రైస్తవ సంఘం వద్ద తప్ప లోపల ఇంకెక్కడా లేదండి. లోపల గొప్ప గొప్ప వ్యవస్థలు ఉండొచ్చు, గొప్ప గొప్ప ప్రభుత్వాలు ఉండొచ్చు, శక్తివంతమైనటువంటి సైన్యాలు ఉండొచ్చు, మేధావి వర్గం ఉండొచ్చు లోకంలో. కానీ వాళ్ళ దగ్గర సువార్త లేదు. సువార్త సంఘం దగ్గర ఉంది. సంఘాన్ని నడిపించేటటువంటి అపోస్తలులు లేకపోతే దైవజనుల దగ్గర ఉంది. కాబట్టి ఇదిగో పౌలు అతడు ఈ యొక్క సువార్తతో అతడు వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఫిలిప్పీ సంఘం దగ్గరికి వచ్చి అతడు సువార్తను ప్రకటిస్తే వారందరూ విశ్వసించి వారందరూ ఒక చక్కని దేవుని సంఘంగా ఏర్పడితే వాళ్ళు అబ్బా మాకు రక్షణ వచ్చింది అని చెప్పి సంతోషించి ఆ రక్షణను వారు తమ దగ్గర పెట్టుకోలేదు. వారు ఏం చేశారంటే పౌలుతో ఏకీభవించి వారు సువార్త నమ్మిన నాట నుండి కూడా ఆ సువార్త ద్వారా వారికి అనుగ్రహించబడినటువంటి రక్షకుడు ఎంత గొప్పవాడో వాడు తెలుసుకొని ఈ రక్షకుడిని మనము కూడా ఇతరులకు పరిచయం చేయాలని వారు పౌలుతో ఏకీభవించారు. సంఘం యొక్క ప్రప్రథమైనటువంటి ప్రయారిటీ ఏంటో తెలుసా అండి? వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద చర్చ్? లేకపోతే ఒక విశ్వాస జీవితం ప్రథమమైనటువంటి బాధ్యత, కర్తవ్యం ఏంటి? ఒక విశ్వాసి యేసును రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆ రక్షకుని ఇతరులకు పరిచయం చేస్తారు. ఒకవేళ ఆధునిక సంఘం ఈరోజు ఆ విషయాన్ని మర్చిపోయిందా? సంఘం సువార్త ప్రకటన ఉద్యమంలో కొనసాగవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండగా దానిని మరచి ఒక వ్యవస్థగా మారిపోయిందా? ఒక వ్యవస్థగా మారిపోవడం వల్ల ఎన్ని రకాలైనటువంటి అనర్థాలు సంఘంలో మరి ఎదురవుతున్నాయి. నిజ విశ్వాసులు ఈ యొక్క మారినటువంటి యొక్క వ్యవస్థీకృతమైనటువంటి యొక్క సంఘాన్ని బట్టి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల లేకుండా వారు ఇబ్బంది పడుతున్నారు. మనం ఆలోచించాలి. కాబట్టి సంఘం యొక్క ప్రథమమైనటువంటి కర్తవ్యం, ద ఫస్ట్ ప్రయారిటీ
ఈజ్ టు ప్రొక్లైమింగ్ ద గాస్పెల్. దీని కొరకు సంఘం పిలువబడింది. సంఘాన్ని ఎక్లేసియా అని అన్నారు. అంటే పిలువబడింది. లోకంలో నుండి అది మరి దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకుని తీసుకొని పెట్టుకున్నాడు అన్నమాట. చర్చ్ ఇస్ కాల్డ్, పిలువబడింది. దేని కొరకు పిలువబడింది? దేవుని రక్షణను అనుభవించి ఆ రక్షణ లోకానికి అందించడానికి. దీన్ని మనం తెలుసుకోవాలి. ఇది సంఘం యొక్క మూల పదాన్ని మనం చూస్తున్నాం. పిలువబడినది అనేటటువంటి సంఘం యొక్క మూల అర్థంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ సంఘం, పౌలు అప్పుడే అన్నీ వాళ్ళకి బోధించాడో లేదో మనకు తెలియదు, ఈ టీచింగ్ వాళ్ళకి ఇచ్చాడో లేదో మనకు తెలియదు. కానీ వాళ్ళు రక్షణ యొక్క విలువను, రక్షకుని యొక్క విలువను తెలుసుకొని పౌలు చేస్తున్నటువంటి యొక్క స్వార్థ పరిచర్యలో వారు మొదటి దినము నుండి ఇప్పటి వరకు, నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 10 years, more than 10 years past, టిల్ డేట్ వాళ్ళు ఎలా ఉన్నారంటే అదే ఆసక్తి, అదే భారము, అదే బాధ్యతతో వారు సువార్తను ప్రకటించే విషయంలో భాగస్థులై ఉన్నారంటే. మన సంఘం పేరు ఆంధ్ర సౌవార్థిక లూథరన్ సంఘం కదండి. సౌవార్థిక అనే మాట పెట్టారు, ఇవాంజలికల్ అనేటటువంటి పేరు పెట్టారు. మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ తీసుకొచ్చిన సమయంలో మరి అప్పుడు లూథరన్స్ అనేటటువంటి మాట వస్తున్నప్పుడు అతను అన్నాడట, అలా పిలవకూడదు, మన సంఘాన్ని మనం ఏమని పిలవాలంటే ఇవాంజలికల్ చర్చ్ అని పిలవాలి. సువార్తను అందించేటటువంటి సంఘం మంది. దీని కొరకే మనము దేవుడు మనల్ని రక్షించాడు, లేకపోతే తప్పిపోయిన స్థితిలో నుండి మళ్ళా దేవుడు మన సంఘాన్ని ఆయన బాగు చేశాడు, సంస్కరించాడు అని నాడు లూథర్ చెప్పాడట. అందుకొరకే మన సంఘానికి సౌవార్థిక అనేటటువంటి మాట ఉంది. ఆరంభంలో మరి మనకు ఇవాంజలిస్ట్ పాస్టర్స్ ఉండేవాళ్ళు, బోధములు ఉండేటటువంటి వారు. పెద్దవాళ్ళు అడిగితే చెప్తూ ఉంటారు. కొంతమంది బోధముల యొక్క బిడ్డలు మన యొక్క మరి సంఘాలలో ఉన్నారు. వారింటింటికి వెళ్ళి స్త్రీలకు ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తే గ్రామాలు వారు యేసు ప్రభువును అంగీకరించి క్రైస్తవ గ్రామాలుగా మారి వారు సువార్త ప్రకటించినప్పుడు వారు చెప్పకుండానే, బోధకులు చెప్పకుండానే వారి యొక్క మరి వస్త్రధారణ కానీ, లేకపోతే వారు ఒక అన్యులుగా ఉండేటటువంటి ఆ యొక్క ప్రతిదానిని వాళ్ళు మార్చుకొని వారు నిజమైనటువంటి దేవుని బిడ్డల్లాగా అన్ని విషయాల్లో కూడా వారు మార్పు చెందారు. అలా మార్పు చెందితే మరి ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ఇతరుల వల్ల వాళ్ళు వెలివేయబడవచ్చు, తక్కువగా చూడబడవచ్చు. వాటన్నిటి వాళ్ళు సిద్ధపడి వారు తమ్మును తాము అన్ని విషయాల్లో మార్చుకున్నారు. ఉదయం మారిపోతే సరిపోద్ది, బయటికి ఎలాగున్నా పర్లేదు అని చాలామంది అంటూ ఉంటారు కదా. అదంతా కూడా కవరింగ్, అది వాస్తవం కాదు. ఈ హృదయంలో మార్పు వస్తే, ఆ నిజమైనటువంటి క్రియ జరిగితే వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా చేంజ్ వచ్చేస్తాయి. ఇన్ ఎవ్రీథింగ్ విల్ ఫైండ్ ద చేంజ్. కాబట్టి ఇదిగో ఇలాంటి సౌవార్థిక లూథరన్ సంఘంగా మనం ఉన్నప్పుడు ప్రియమైనటువంటి మోహన్లరా, సువార్త ప్రకటనకు ఫిలిప్పీ సంఘంలాగా మనము కూడా నడుము కట్టుకోవలసినటువంటి వారంగా మనం ఉన్నాం. ఇది దేవుని కృప. అర్థమైందా? వాట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్? గాడ్ ఈస్ సో గ్రేషియస్, హి ఈస్ హెల్పింగ్ us టు ప్రీచ్ ద గాస్పెల్. దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, మమ్మల్ని బలపరుస్తున్నాడు, మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఈ దేవుని కృప ఇది అని పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. రెండవది ఏంటంటే, ఈ యొక్క సువార్తను మామూలుగా వారు ప్రొక్లైమ్ చేయడం మాత్రమే కాకుండా ఇంకా వారు ఏ స్టేజ్కి వాళ్ళు వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే 7వ వచనంలో వ్రాయబడి ఉంది, నా బంధకముల యందు కూడా మీరు పాలిభాగస్థులై ఉన్నారు. పౌలు సువార్తను ప్రకటించినప్పుడు అండి అన్ని చోట్ల అతన్ని సాధారణంగా ఆహ్వానించలేదు. ఎక్కువ సార్లు అతను వ్యతిరేకతకు గురయ్యాడు. కొన్ని చోట్ల అతని మీద దాడి చేయడం జరిగింది, కొన్ని చోట్ల అతన్ని బెత్తాలతో కొట్టడం జరిగింది, అతను చనిపోయాడని బయటికి తీసుకెళ్లి ఊరి వెలుపల పడేయడం జరిగింది. కొన్ని చోట్ల అతన్ని మరి చెరసాలలో పెట్టి ఆ యొక్క బంధించడం జరిగింది.
ప్రస్తుతం ఈ యొక్క పత్రికను రాస్తున్న సమయానికి కూడా అతడు చెరసాలలో నుండే రాశాడు ఈ పత్రికను. కాబట్టి అతడు ఈ యొక్క సువార్త ప్రకటనలు ఎన్నో రకాలైనటువంటి మరి ఈ యొక్క శ్రమలను, హింసలను, వ్యతిరేకతలను అతడు ఎదుర్కొంటూ వెళ్ళాడు. ఫిలిప్పీ సంఘం ఏం చేసింది? అతడు బంధకాలలో ఉన్నప్పుడు, ఇలాంటి శ్రమలలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసిందట? అతనితో పాటు మరి ఏకీభవించినట్లుగా వారు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దీనిని గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఏం చేసి ఉంటారు? పౌలు శ్రమ పడుతున్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు తప్పకుండా పౌలు కొరకు వారు ప్రార్థన చేసి ఉంటారు. పౌలును వారు సపోర్ట్ చేసి ఉంటారు. పౌలు ఎలాగ విడుదల పొందాలా అనే విషయంలో వారు తప్పక తమ ప్రయత్నాలు వాళ్ళు చేసి ఉంటారు. అలాగే పౌలును దర్శించి, లేకపోతే సంఘము నుండి ప్రతినిధులను పౌలు దగ్గరికి పంపించి అతని కష్ట సుఖాలను విచారించి అతని యొక్క అవసరతలు తీర్చుటలో వారు ఆలోచన చేసి ఉంటారు. పౌలు కొరకు వాళ్ళు కేర్ చేసినటువంటి వారుగా ఉన్నారు. ఎంత గొప్ప విషయం! పౌలు ఒకవేళ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా నా కొరకు ఆలోచించేవారు ఉన్నారు, నా కొరకు ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు, నా కొరకు ప్రార్థించేవారు ఉన్నారు, నన్ను పట్టించుకునేవారు ఉన్నారు అనేటటువంటిది ఒక దైవజనుడికి ఎంత అది మరి వెనకాల ఉండేటటువంటి సహకారంగా ఉంటుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. అంటే పౌలు ఆ చెరసాలలో బలముగా ముందుకు కొనసాగడానికి, దానిని భరించడానికి సంఘము అతనికి తోడ్పడిందన్నమాట. ఈరోజు లోకంలో ప్రియమైన వాళ్ళగా ఎంతోమంది సేవకులు, విశ్వాసులు శ్రమల గుండా వెళుతున్నారు. మీకు తెలుసా? ఈ మధ్య కాలంలో మరీ అధికమైపోయింది. రోడ్డు మీదకు వెళ్ళి ఒక కరపత్రాన్ని అందిస్తే చాలు మరి పట్టుకొని దాడి చేయడం జరుగుతుంది. దుర్భాషలు సరే మారణాయుధాలతో దాడి చేయడం జరుగుతుంది. అయినను కూడా దేవుని యొక్క ప్రేరేపణ వల్ల దేవుని సేవ ఆగడం లేదు. దేవుని సేవ జరుగుతూనే ఉంది. పోనీ బయటికి వెళ్ళదు, ఆలయంలో కూర్చొని సేవ చేసుకుందాం, ఆరాధించుకుందామంటే ఆలయంలోని కూడా చొరబడుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో గుండా వెళుతున్నటువంటి వారి విషయంలో మన బాధ్యత ఏంటి? మన వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? మనమైతే ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నాము, మనమైతే సుఖంగా ఉన్నాము. ప్రతి ప్రార్థనలో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి పరిస్థితిలో వారి కొరకు అవసరమైతే మనము మన హస్తాన్ని చాపాలి, మన సహకారాన్ని మనం అందించగలగాలి. ఎందుకంటే వారు ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఈ యొక్క మరి సైన్యంలో మొదట మరి ముందు వరుసలో ఉన్నటువంటి వారుగా వాళ్ళు ఉంటున్నారు. ముందు వరుసలో ఉన్నటువంటి వారు డైరెక్ట్గా ఎనిమీస్ లేకపోతే అవతల ఆర్మీకి వాళ్ళు ఫేస్ చేస్తారు. అయితే మనం వెనకాల ఉన్నటువంటి వారుగా ఒకవేళ సంఘం అలా ఉన్నట్టయితే దే మస్ట్ సపోర్ట్ దెమ్, దే మస్ట్ ప్రే ఫర్ దెమ్, దే మస్ట్ హెల్ప్ దెమ్. ఇది మన బాధ్యత. దేవా యొక్క చల్లగా నువ్వు నన్ను చూస్తున్నావు, నీకు వందనాలు అని మనం చెప్పుకుంటే దేవుడు సంతోషిస్తాడా? నన్ను ఎంత స్తుతిస్తున్నారని కాదు. ఫిలిప్పీ సంఘము అలాగున శ్రమ పడుతున్నటువంటి దైవజనుల విషయంలో, బంధకాలంలో ఉన్నటువంటి దైవజనుల విషయంలో వారు బాధ్యతను చూపారు. మూడవది ఇంపార్టెంట్ది ఇందులో మనం చూస్తే ఏం రాయబడి ఉంది? 7వ వచనంలో నా బంధకములు ఎందును అనేది మనం ధ్యానించాము. నేను సువార్త పక్షమున వాదించుట ఎందును, దానిని స్థిరపరచుట ఎందును. ఈరోజు మనం గమనిస్తే క్రైస్తవ విశ్వాస విషయంలో, యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో, బైబిల్ విషయంలో ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు వేయబడుతూ ఉన్నాయి. నాడు ప్రజలు పౌలు కాలంలో మనం గమనిస్తే వారికి ఇంతగా బైబిల్ గ్రంథం తెలియదు. వారు వారి యొక్క మతాలలో నుండి, వారి విశ్వాసాలలో నుండి భిన్నంగా ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని వారు గమనించి వారు ప్రశ్నించేవాడు, వాదించేవాడు. పౌలు ఎంతో ఓపికతో వారికి జవాబులు ఇచ్చేవాడు.
వారికి ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవాడు, వారికి ఉన్నటువంటి సందేహాలను పరిష్కరించేటటువంటి వాడు. ఇది సువార్త పక్షంగా వాదించడం అంటే అర్థం అది. ఇది సువార్త సత్యమైనటువంటిది, ఈ సువార్త రక్షణకరమైనటువంటిది, ఈ సువార్తలో పరిచయం అవుతున్నటువంటి యేసుక్రీస్తు నిజముగా ఈ లోకంలోనికి ఆయన శరీరధారిగా వచ్చినటువంటి చరిత్ర పురుషుడు, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి సజీవుడు. ఈ విషయాలన్నీ కూడా లోకానికి అంత ఈజీగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అయినప్పటికీ కూడా వాటిని చెప్పాలి, ఎందుకంటే అవి సత్యమైనటువంటివి. పౌలు వాటిని వారికి చెబుతూ ఉన్నప్పుడు సంఘము వెనకాల పౌలుకు సపోర్టుగా ఉంది. పౌలు చెప్తున్నటువంటిది సత్యము అన్నట్లుగా వీరు కూడా ఆ సువార్తల విషయంలో వారు నిలవబడినటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన వారులారా, ఈరోజు సంఘంలో మనకి కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు ప్రశ్నలు ఉన్నాయి అంటే, వాస్తవంగా మనం దేవుని వాక్యాన్ని చదవకపోవడం. వాక్యాన్ని మనం చదువుకుంటే కొన్ని ప్రశ్నలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అవేంటంటే వాక్యం చదవడం వల్ల అందులో మర్మం అర్థం కాక మనకు వచ్చేటటువంటి ప్రశ్నలు వేరు. అసలు వాక్యమే చదవకపోతే మనకు చాలా ప్రశ్నలు. క్రైస్తవుల్లో నేడు ఎలా ఉన్నారో తెలుసా? యేసు ప్రభు కన్యకి జన్మించాడంటే నమ్మనటువంటి క్రైస్తవులు కొంతమంది. యేసు ప్రభు వారు మరలా తిరిగి వస్తారంటే అలా జరుగుతుందా అని ప్రశ్నించేవాళ్ళు మరి చాలా చిత్రం. అంటే విశ్వాస ప్రమాణములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాథమికమైనటువంటి విషయాలను కూడా ఎరుగనటువంటి వాడు క్రైస్తవ్యంలో ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. ఒకసారి ఒక క్రిస్మస్ కాలంలో ఒక న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటే అందులో ఒక ఆయన మైక్ తీసుకుని వెళ్ళి ఈ షాప్ దగ్గర బట్టలు కొనుక్కోవడానికి వెళ్తారు క్రిస్మస్కి, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏమండి, ఒక ఆవిడ అడుగుతున్నాడు, ఆవిడ చాలా బిజీగా ఉంది, ఇప్పుడు బట్టలు కొనుక్కోవాలి క్రిస్మస్ కాబట్టి ఆవిడ అడుగుతున్నాడు, ఏమంటే క్రిస్మస్ అంటే ఏంటండి అని. ఆవిడ ఏం చెప్తుందో తెలుసా? అదేదో యేసు ప్రభు పుట్టాడంటారండి. ఇది నేను విని చెప్తున్నటువంటి మాట. కనీసం క్రిస్మస్ అంటే కూడా తెలియనటువంటి స్థితిలో ఉంటే ఎలాగా? ఇక మనము లోకం వేసే ప్రశ్నలకు మనం ఎలా జవాబు చెప్పగలం? ఫిలిప్పీ సంఘం దేవుని యొక్క వాక్య సత్యములో స్థిరపడినటువంటిదిగా ఉంది. ఎవరైనా ప్రశ్న వేస్తే జవాబు చెప్పగలిగేటటువంటి ఆ దైవ జ్ఞానమును కలిగినటువంటిదిగా ఉంది సంఘమా మన. రెండవది ఏంటంటే, వాదించుటయందు మాత్రమే కాదు, దానిని స్థిరపరచుటయందు కూడా. ఫిలిప్పీ సంఘమా, మీరు నాతో ఆదిభాగస్థులై ఉన్నారు. వాక్యాన్ని సత్యాన్ని స్థిరపరచడం అంటే ఏంటండి అర్థం? ఏంటో చెప్పమంటారా? యేసు ప్రభువుని మనం రక్షకునిగా అంగీకరిస్తే యేసు ప్రభు మన బ్రతుకు మారుస్తాడు అనేది మనం ప్రకటిస్తాం కదా. సంఘము మారినటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉంటాం. సంఘము అపవిత్రమైనటువంటి స్థితిని విడిచి పవిత్రంగా జీవించగలుగుతున్నారు. సంఘము ఇప్పుడు ప్రేమ కలిగి ఆ ప్రేమను అభ్యాసం చేస్తున్నటువంటి సమూహంగా అది జీవించగలుగుతున్నారు. అంటే ఒక క్లియర్ కట్ మార్పు లేకపోతే ఒక భేదం అనేటటువంటిది లోకానికి సంఘానికి కనబడుతున్నది అన్నమాట. సువార్త సత్యము ఎప్పుడు స్థిరపరచబడుతుంది? మనము వాదిస్తే కాదు, మన మాటలతో కాదు, మన మేధస్సుతో కాదండి, మనకి ప్రవర్తన ద్వారా. ఫిలిప్పీ సంఘము దేవుని వాక్యాన్ని జీవిస్తున్న సంఘముగా ఉంటుంది. ఇట్ ఈస్ లివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనము జీవించాలి. మన యొక్క ప్రవర్తన అంతట్లో కూడా అది దేవుని వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరు మనలో ఉండాలి. లోకంలో ఉన్నటువంటి అక్రమం కానీ, అన్యాయం కానీ, అబద్ధం కానీ, మోసం కానీ మనలో ఉండకూడదు. ద్వేషము కానీ, గర్వము కానీ, ఇలాంటివన్నీ కూడా సంఘంలో లేనటువంటివి ఉండకూడదు. ఇదిగో ఇలా జీవిస్తూ ఉండదు. మనం ఒకసారి ఒక వాక్యాన్ని విన్నాం. రోమా నీరో యొక్క చక్రవర్తుల కాలంలో సంఘం ఎంత శ్రమ పడిందో. సంఘం మీద ఎన్నో అపవాదులు వేయబడ్డాయి. అయినప్పటికీ కూడా సంఘము ఆగిపోకుండా సాగిపోతూ ఉన్నది. కారణం ఏంటో తెలుసా?
లోకం వారిని చూచి, సంఘాన్ని చూచి ఒక మాట అనుకుందట, సీ హౌ దే లవ్ ఈచ్ అదర్. చూడండి, ఈ క్రైస్తవులను చెప్పుకునేవాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమభావాన్ని కలిగి ఉన్నారు. మేము ఫ్రీగా ఉన్నాము, మా మీదే ఆంక్షలు లేవు, మేము క్రైస్తవులు కాదు కాబట్టి, కానీ మాకు ఆ యొక్క ప్రేమ లేదు, సంతోషం లేదు. కాబట్టి మేము కూడా క్రైస్తవులు అవుతాం, శ్రమలు పడినా పర్లేదు, ఆ ప్రేమ, ఆ సంతోషం, ఆ నెమ్మది మాకు కావాలి. అందుకనే శ్రమల కాలంలో ఆ యొక్క రోమా మరి ప్రభుత్వ కాలంలో సంఘం విపరీతంగా విస్తరించడానికి గల కారణం ఏంటంటే సంఘంలో ఆ యొక్క క్రీస్తు వాక్యం నెరవేరింది. మరి ఫిలిప్పీ సంఘం ఈరోజు మనకు ఈ 3 విషయాల్లో కూడా అది మాదిరిగా ఉన్నది. సువార్త వ్యాపకంలో, అలాగే మరి అపోస్తలుడు బంధకాల్లో ఉండగా అతని సహకరించే విషయంలో, సువార్త మరి దాని ఆ యొక్క సత్యాన్ని నిరూపించే విషయంలో, సత్యాన్ని తమ జీవితంలో చూపించే విషయంలో సంఘం మాదిరికరంగా. కాబట్టి ఈ సాయంకాల సమయమందు ఈ మాదిరిని మనం చూచి మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపలు మనకు మెండుగా అనుగ్రహించుకుంటారు.